మీనింగ్ ఎటో మనది డే 41. ఎంటీ స్టమక్తో వెయిట్ చెక్ చేసుకున్నాం 74.40. ఎక్కడో కాదు, మనం వైజాగ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలోనే చెక్ చేసేసుకున్నాం అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కండిషన్ కూడా చెక్ చేయండి, మీకోసం సైడ్కి వచ్చి తీసేసుకున్నాను. సో మనమైతే మన ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకున్నాం, వే ప్రోటీన్ క్రియాటిన్. అది అయిపోయిన తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు ఫిట్స్ ఏదని కలిసేసి రిటర్న్ అయిపోయాం అనమాట హైదరాబాద్కి. సో ఒక కోకోనట్ వాటర్ కూడా తాగేసి దెన్ ఎవరి పార్టీకి వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయాం. ఇంటికి రిటర్న్ వస్తున్నాము, కానీ దారిలో పిల్లలు కనిపించిన వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేసేసి వచ్చిన తర్వాత సెకండ్ మీల్ కంప్లీట్ చేసేసుకున్నాం. అసలు వర్కౌట్కి పోయే మూడే లేదు, ఎందుకంటే రెస్ట్ లేదు, చాలా హెడ్ఏక్ ఉంది. ఖచ్చితంగా వర్కౌట్ చేయాల్సిందే అని చెప్పేసి లెగ్స్, షోల్డర్స్ అండ్ యాప్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు నేను చెప్పేది ఏంటిదంటే మన డేస్ అన్నీ ఒకటే రకంగా ఉండవు, చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కానీ మనం ఎంత కన్సిస్టెంట్గా, ఎంత డిసిప్లైన్డ్గా మనం చేసే పనులు మన గోల్స్కి ఎంతవరకు మనకి దారి తీస్తున్నాయి అనే విషయాల మీద ఖచ్చితంగా ఫోకస్ చేసుకుంటూ ప్రతి ఒక్క డే అనేది కౌంట్ చేసుకుంటూ ఉండాలి. నైట్ ఓపిక లేక నేను చికెన్ తందూరి చేసేసుకుని తినేసినాను అనమాట. అది అయిపోయిన తర్వాత 2 hours వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాను. సీ టుమారో గైస్.